మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకు రాసినటువంటి పత్రిక, ఈ యొక్క పత్రిక ఎందుకని అని చదువుకున్న వాక్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మొదటి వచనంలో, కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అందుకు ఈ విషయాలు వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. విశ్వాసం మూలమున మన పాపములను క్షమించి పవిత్ర పరిచి నీతిమంతులుగా చేసినటువంటి వాడు. తద్వారా ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. అప్పుడే మనకి పరలోకములో ఉన్నటువంటి దేవుని ద్వారా సమాధానం అనేది వస్తుంది. దానికి గల కారకుడు ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తికి పరలోకములో ఉన్నటువంటి దేవునితో మరి సమాధానం ఎలాగా వస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి వారు లోకంలో